రెడీగా ఈ లీగల్ నోటీసుల గురించి ఏమైనా కామెంట్ చేస్తారా? ఓవైపు ప్రభుత్వ విపు అద్దంకి దయాకర్ కావచ్చు, లేకపోతే మీడియా కమ్యూనికేషన్ చైర్మన్ సామ రామన్ గారు వీళ్ళంతా కూడా హరీష్ రావు తాంత్రిక పూజలు చేస్తున్నారు. వర్షాలు పడకుండా ఒక కుట్ర జరుగుతుందని ఒక చర్చ గత కొన్ని రోజుల నుంచి నడుస్తున్నది. సో, దీని మీద ఆయన లీగల్ నోటీసులు పంపించిండు హరీష్ రావు. దీని మీద కామెంట్ చేస్తారా? రాజకీయ విమర్శను పర్సనల్‌గా తీసుకునే వైఖరి సరైనది కాదని నేను భావిస్తున్నాను. హ్మ్. ఇప్పుడు హరీష్ రావు గారు ఎక్కడికి వెళ్లారు? ఎందుకు వెళ్లారు? అనే దాని మీద ఒక చర్చ జరుగుతా ఉన్నది. యెస్. ఆ చర్చలో భాగంగానే రాజకీయ విమర్శను అద్దంకి దయాకర్ గారు గాని, మా రామ్మోహన్ గారు చేశారు. హ్మ్. చేస్తే ఆయన దాన్ని పర్సనల్‌గా తీసుకునే ప్రక్రియ అనేది రైట్ కాదు. ఒకవేళ నిజంగా ఆహ్, మేము చేసే విమర్శలో ఏమైనా తప్పనిపిస్తే, లోపం అనిపిస్తే, సరైనది కాదనుకుంటే నువ్వు రాజకీయ విమర్శ చేసే అవకాశం ఉంటుంది. హ్మ్. దానికోసం లీగల్ నోటీసులు పంపించాల్సిన అవసరం ఏం లేదు. అయితే ఆ ఇష్యూ మీద మరికొంత స్టడీ జరగాలని మేము కోరుకుంటున్నాం. ఇక ఈటెల రాజేందర్ లాంటోళ్ళు కామెంట్ చేస్తారు. ఇది హైడ్రా పేదలను రక్తం తాగడానికి వచ్చింది. ఇది కబ్జా కోర్ల కోసం రాలేదు. ఇది ఈ హైడ్రాని అడ్డు పెట్టుకొని కోట్లు కొల్లగొడుతున్నారని ఒక రకమైనటువంటి కామెంట్ చేస్తా ఉన్నారు. సో, ఏం చెప్తారు హైడ్రా గురించి? హైడ్రా అనేది హిట్లర్‌ను ఎగ్జాంపుల్‌గా తీసుకున్నారు రేవంత్ రెడ్డి అంటున్నారు. శ్రీశైలం గారు ఎక్కడో హైడ్రా తీగ లాగితే ఆ హ్మ్. డొంకలో నుంచి మనకి ఈటల రాజేందర్ గారు మాట్లాడుతున్నారు. హ్మ్. మరి ఆయనకి ఏం నొప్పి అవుతుందో, ఆయనకేం బాధ అవుతుందో మాకు అర్థం కావట్లేదు. అదే పార్టీకి సంబంధించిన ఇద్దరు ఎంపీలు కొంత చేవెళ్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విశ్వేశ్వరరెడ్డి గారు గాని, అలాగే మెదక్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రఘునందనరావు గారు గాని, హైడ్రా అవసరం ఉందన్న చెప్పిన విషయాలు కూడా మనం చూసుకోవాలి. యెస్. మొట్టమొదటిసారిగా ఈటల రాజేందర్ గారు వాళ్ళ పార్టీలో ఏకాభిప్రాయం కోసం ప్రయత్నం చేయమనండి. భారతీయ జనతా పార్టీలో హైడ్రా పట్ల 2 అభిప్రాయాలున్నాయి. ఒక పార్టీలో ఒకే అభిప్రాయం ఉండాలి. మొట్టమొదటిసారిగా హైడ్రాను ఆయన విమర్శించి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారిని విమర్శించే ముందు మా అభిప్రాయం ఏంటంటే, మొట్టమొదటిసారిగా మీ పార్టీలో ఏకాభిప్రాయం కోసం ప్రయత్నం చేయాలని వాళ్ళకి సలహా ఇస్తున్నాను. హ్మ్. హైడ్రాకు అనుకూలంగా ఈ మధ్య కాలంలో ప్రజాభిప్రాయాన్ని కూడా మీరు చూశారు. ఈరోజు దాదాపుగా 3,200 ఎకరాలకు సంబంధించిన భూమిని ఈరోజు గుర్తించి, దాని అన్యాక్రాంతమైన భూముల్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మన కళ్ళ ముంగటనే మనకు ఉప్పల్ చెరువును గాని, అలాగే బతుకమ్మ కుంటను గాని, ఎంత అద్భుతంగా, సుందరంగా మార్చిందో హైడ్రా మనం చూసాం. హ్మ్. ఇప్పుడు హైడ్రా పేరు చెప్తే కబ్జాదారుల గుండెలు వణికిపోతున్నాయి. 63 మంది కేసులేశారు. వాళ్ళేవో సామాన్య మనుషులుగా మానవులు కాదు. వాళ్ళు కేవలం బతుకు తెరువు కోల్పోయిన వాళ్ళు కాదు. మొత్తం భూములు ఆక్రమించిన వాళ్ళు ఎక్కువగా ఉన్నట్టుగా మనకు వార్తలొస్తున్నాయి. దాని మీద హ్మ్. నిర్ధారణ జరగాలి. కాబట్టి హైడ్రా అనగానే ఎందుకు ఈటల రాజేందర్ ఉలికి ఉలికి పడుతున్నాడో, ఆయన ఎందుకు ఉలికి పడుతున్నాడో మాకు అర్థం కావట్లేదు. ఈరోజు సబర్మతి తీరాన్ని ప్రక్షాళన చేయడం వల్ల గుజరాత్ అభివృద్ధి వాళ్ళు శాసనం చేసుకున్నారు. అలాగే యమునా నదికి సంబంధించిన ఇష్యూస్‌లో ఢిల్లీ సర్కారు, డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకుంటూ దాని మీద కమిట్మెంట్‌తో ఉన్నారు. మరి హైదరాబాద్ రక్షణ కోసం మేము మూసీ నది ప్రక్షాళన గాని, కబ్జాదారుల నుంచి భూములను రక్షించే ప్రయత్నం చేయడం గాని చేస్తే బీజేపీ హర్షించాలి కదా! బీజేపీ వ్యతిరేకించడం అనేది వారి విజ్ఞతకు వదిలిపెడుతున్నాం. నిజంగా అభివృద్ధి కోసం చేస్తున్న కృషి ఏదైతుందో, మీరు నిజంగా కేంద్రంలో అధికారం ఉండి దేశం మొత్తం అభివృద్ధి కావాలనుకున్నప్పుడు హైడ్రా లాంటి పనులను మీరు ఎంపీగా ప్రశంసించాలి. ఇక్కడ లోపాలు ఉన్నప్పుడు నా దగ్గర లోపం జరిగిందని చెప్పండి. కానీ మొత్తం ఆ మిషనరీనే వ్యతిరేకించడం అంటే అభివృద్ధి జరగదని మీరు కోరుకుంటున్నారు. జరగని అభివృద్ధిని కేంద్రంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు కాబట్టి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం.